వెల్కమ్ టు దూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. ఒకప్పుడు ఆటో డ్రైవర్గా పనిచేసి ఇప్పుడు దేశంలో కీలక రాష్ట్రమైన మహారాష్ట్ర కీలక నేతగా నిలిచారు. మహారాష్ట్ర రాజకీయాలను ఒక కుదుపేసిన ఆయన శివసేనపై తిరుగుబావుట ఎగరవేసి ఉద్ధవ్ ఠాక్రేకు వ్యతిరేకంగా 200 మందికి పైగా ఎమ్మెల్యేలను తన వైపుకు ఆకర్షించడం ద్వారా తన రాజకీయ వ్యూహాలకు తిరుగులేదని నిరూపించుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహారాష్ట్ర రాజకీయాలు అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకుని అనూహ్యంగా తానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి మహారాష్ట్రను నడిపించారు. ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్ కు సీఎం బాధ్యతలు తీసుకోవడంతో ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎంకు పరిమితమయ్యారు. ఆయన రాజకీయ ప్రయాణం గురించి నేటి జర్నీ ఆఫ్ ది లీడర్ లో తెలుసుకుందాం. మహారాష్ట్ర రాజకీయాలను ఒక్క కుదిపేసిన ఏక్నాథ్ షిండే అట్టడుగు స్థాయి నుంచి రాజకీయాల్లో ఎదిగారు. ఆయన 1964 ఫిబ్రవరి 9న సతారాలో జన్మించారు. బతుకుదెరువు కోసం ముంబై శివార్లోని ఠానేకి వచ్చిన షిండే కుటుంబం అక్కడే స్థిరపడింది. ఠానేలోని మంగళ హై స్కూల్లో 11వ తరగతి వరకు చదువుకున్న ఆయన ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. కుటుంబానికి అండగా ఉండేందుకు ఆటో రిక్షా, టెంపో డ్రైవర్ గా పనిచేశారు. ఏక్నాథ్ షిండేకు 3 కుమారులు ఉండగా 2000 సంవత్సరంలో జరిగిన బోటు ప్రమాదంలో 2 కుమారులను కోల్పోయారు. అనంతరం కొన్ని నెలల పాటు తీవ్ర కుంగుబాటుకు గురైన షిండే తన రాజకీయ గురువు ఆనంద్ దిఘే మద్దతుతో క్రియాశీల రాజకీయాల్లో బిజీ కావడంతో ఆ విషాదం నుంచి త్వరగా బయటపడగలిగారు. ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా ఉండే ఏక్నాథ్ షిండే శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే, పార్టీ ఠానే జిల్లా ఇన్ఛార్జ్ ఆనంద్ దిఘే ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి ఠానే శివసేన అధ్యక్షుడు ఆనంద్ దిఘే ఆయన్ను ఎంతగానో ప్రోత్సహించారు. దీంతో బాలాసాహెబ్ ఠాక్రే స్ఫూర్తితో 1980లో రాజకీయాల్లోకి చేరారు. 2001లో ఆనంద్ దిఘే మృతి చెందడంతో ఆయన వారసుడిగా ఠానే శివసేనలో కీలక నేతగా ఎదిగారు. 1997లో తొలుత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన ఠానే కార్పొరేటర్ గా విజయం సాధించారు. ఆ జిల్లాలో జరిగే ప్రజా ఉద్యమాల్లో ముందుండే షిండే శివసేన అధిష్టానం దృష్టిలో పడడంతో అసెంబ్లీకి పోటీ చేసేందుకు అవకాశం దక్కించుకున్నారు. అలా 2004లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించిన ఆయన ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా 4 సార్లు శాసనసభకి ఎన్నికయ్యారు. 2009లో కోపారి పంచపఖాడి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికల తర్వాత శాసనసభలో శివసేన పక్షనేత బాధ్యతలు చూడడంతో పాటు మంత్రి అయ్యారు. 2019లోనూ వరుసగా రెండోసారి శివసేన శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. అలాగే ఉద్ధవ్ కేబినెట్ లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఠానే ప్రాంతంలో శివసేనను బలోపేతం చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే కూడా లోక్సభ ఎంపీగా గెలుపొందారు. ఆయన సోదరుడు ప్రకాష్ షిండే మాత్రం కౌన్సిలర్ గా కొనసాగుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహారాష్ట్ర రాజకీయాలు అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బీజేపీతో కలిసి పోటీ చేసిన శివసేన ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం పోస్టు విషయంలో తలెత్తిన విభేదాలతో ఎంతో కాలంగా ఉన్న మిత్రపక్షం బీజేపీకి గుడ్ బై చెప్పింది. గువాహటిలో ఓ హోటల్లో క్యాంపు రాజకీయాలు నడిపి మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేకెత్తించారు. తన వర్గం ఎమ్మెల్యేలను నిలుపుకుంటేనే రోజు రోజుకి తన వైపు సంఖ్యాబలాన్ని పెంచుకోవడంలో సఫలీకృతమై బీజేపీ మెప్పు పొందారు. తద్వారా అనూహ్యంగా తానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి మహారాష్ట్రను నడిపించారు. ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్ కు సీఎం బాధ్యతలు అప్పగించి ఏక్నాథ్ షిండే ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది వాళ్ళ జర్నీ ఆఫ్ ద లీడర్. కీప్ వాచింగ్ దూతా మీడియా.